కావాలి 5 విషయాలలో. పరివర్తనం అంటే జరిగిన మార్పులు చేర్పులను, చెడుగా జరిగిన మార్పులు చేర్పులను తొలగించి మనము నూతనంగా మన సనాతన ధర్మానుసారంగా ఈ 5 విషయాలు మనము సర్దుకోవాలి, సరిచేయాలి. మొదటిది సామాజిక సమరసత. సామాజిక సమరసత అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, కడప లోపలే కులం, కడప బయట అంతా హిందువులం. మనము ఇప్పుడు పాతకాలానికి పోతే త్రేతాయుగము, ద్వాపర యుగం, రాముడు శ్రీరామచంద్ర ప్రభువు అక్కడ బోయవాడిని ఆలింగనం చేసుకున్నాడు. బట్టలు ఉతికే చాకలి వాళ్ళని కూడా ఆలింగనం చేసుకున్నాడు. రాముడు ఎక్కడా కులం తేడా చూపెట్టలేదు. మనం ఆ శ్రీరామచంద్రుని సాక్షిగా మనం రోజు రాముడికి పూజ చేస్తాము. మనం ఆ రాముడి యొక్క ఆశయాలను కూడా మనం గౌరవించి మనం ఈ కులమత భేదాలను మర్చిపోవాలి. అదే శ్రీకృష్ణుడు యాదవుడిగా పెరిగాడు, క్షత్రియుడిగా పుట్టాడు. ఎక్కడైనా మనకు కులం, మహాభారతంలో కులంలో గొడవ వచ్చిందా? కులాల గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా? ఇంతవరకు లేదు. సో ఈ కులాల గురించి మనకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారు? ఈ కుల విభజన మన మధ్య ఎవరు చేశారు? మీకు అందరికీ తెలుసు, ఆంగ్లేయులు ఎప్పుడైతే మన దేశంలో కాలు పెట్టారో వాళ్ళు మన మధ్యలో ఉన్న ఐక్యతను చూసి కుళ్ళుకున్నారు. వీళ్ళని ఎలా అయినా విభజించి పాలించాలి, వీళ్ళు ఇలాగే ఐక్యతగా ఉంటే వీళ్ళని మనం ఏమీ చెయ్యలేము అనుకున్నారు. అందుకోసమని మన మధ్య కులాల విభజన చేశారు. కులాల మధ్య భేదాలు, కులాల మధ్యలో మన మధ్య గొడవలు పెట్టి మనని విభజించి మననే పాలిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోలేకపోయినాము. అలాంటి కుట్రలే ముందు ఇంకా జరగబోతున్నాయి మన మీద. మనం కాబట్టి వీటిని జరగనివ్వకూడదు. ఈ హిందూ సమ్మేళనాల యొక్క ముఖ్య ఉద్దేశము మన హిందువులమంతా ఒక్కటి. ఇంకా ముందు ఎక్కడైనా ఒక హిందువుకి ఏదైనా ఆపద వస్తే, ఒక హిందువు ఎక్కడైనా ఆపదలో పడితే మనకేంటి అని పక్క నుంచి చూసుకుంటా వెళ్ళకూడదు. ఎక్కడైతే వేరే మతం వాళ్ళకి ఒక్కరికి ఒక ఆపద వస్తే అక్కడ ఉన్న ఒక్కరిద్దరు కూడా పరిగెత్తుకొచ్చి వాళ్ళని కాపాడుతారు, వాళ్ళకి సహాయం చేస్తారు. ఆ సమైక్యత, ఐక్యత మన హిందువులలో ఎందుకు లేదు? మనం కూడా అది చూపెట్టాలి. ఇక ముందు ఈ హిందూ సమ్మేళనాల యొక్క ఉద్దేశాన్ని బయటకు తీసుకెళ్ళాలి. మనమందరం ఒక్కటి. ఇక ముందు ఏ హిందువు ఎక్కడ రోడ్డు మీద, ఎక్కడ విమానంలో, ఎక్కడైనా ఆపదలో ఉన్నాడు అంటే మనమంతా ఒక్కటవ్వాలి. అక్కడ ఉన్న హిందువులమంతా మన ఐక్యతను చూపెట్టాలి. ఏ శక్తి మనని విడదీయలేదని చెప్పాలి. మన పూర్వీకులు అన్ని సంపాదించి పెట్టారు. మనకు జ్ఞానం ఉంది, శాస్త్రీయ జ్ఞానం